హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఈ వీడియోలో యూపీఎస్సి కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అదే సిఏపిఎఫ్, అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్కి. సో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్. దీనిలో అసిస్టెంట్ కమాండెంట్ అనే పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాదాపు 349 వేకెన్సీలు ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్. సో దీనిలో 5 టైప్స్ ఉంటాయి. ఒకటి బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సిఆర్పిఎఫ్ మనకి సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్. తర్వాత ఐటీబీపీ, సో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఉంటుంది, అదొకటి. తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది, సహస్రదళాలు అనేది. తర్వాత సిఐఎస్ఎఫ్ అనమాట, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇలాగా 5 ఉంటాయి. వీటిలో అన్నిట్లో కలిపి మనకి దాదాపు 349 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసింటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్, దీనికి మినిమం ఏజ్ అనేది 20 to 25 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీకి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది మనకి, సో ఫస్ట్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో ఇలా 3 ప్రాసెస్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ ఉంటాయండి. ఈ ఎగ్జామ్ అనేది ఒకే రోజు కండక్ట్ చేస్తారు. ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఇంకోటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో మనకి మార్నింగ్ షిఫ్ట్లో ఒక ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది, అరౌండ్ 250 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ టైం. మార్నింగ్ షిఫ్ట్ ఏమో డిస్క్రిప్టివ్ పేపర్, అంటే మనం రాయాలి. సో అది 3 అవర్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న పేపర్ 1 సిలబస్ ఏంటంటే, సో దీంట్లో జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ అంటే జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, తర్వాత రీజనింగ్. సో ఈ ఫైవ్ టాపిక్స్ పైన, ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ పైన కూడా ఉంటుంది. సో దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఆబ్జెక్టివ్లో. ఓకే. నెక్స్ట్ పేపర్ 2 అనేది జనరల్ ఎస్సే అండ్ కాంప్రహెన్షన్. సో ఇది 3 అవర్స్ టైం ఉంటుంది, 200 మార్క్స్. సో 80 మార్క్స్కి ఏమో ఎస్సే రైటింగ్, ఇంకా రిమైనింగ్ వచ్చి కాంప్రహెన్షన్ అంటే ఇక్కడ ఇంగ్లీషు ఇవి ఉంటాయంట. మన ఇంగ్లీష్లో ఏదైనా టాపిక్ పైన రాయడం, అంటే రాయాలి ఆ టాపిక్ పైన. సో అలా ప్రిసైజ్ రైటింగ్ అని అలా ఉంటుంది. సో ఇది పేపర్ 2 సిలబస్. సో మీకు పేపర్ 1 అనేది క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది ఎవాల్యూట్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 ఆబ్జెక్టివ్ పేపర్లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, పేపర్ 2 అనేది ఎవాల్యూట్. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది ఇక్కడ. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 100 మీటర్స్ ఒకటి ఉంటుంది రన్నింగ్, తర్వాత 800 మీటర్స్ ఉంటుంది, తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ ఫుట్ ఉంటుంది. ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. దీనిలో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. హైట్ ఇంత ఉండాలి, సో అమ్మాయిలు ఇంత హైట్ ఉండాలి, అబ్బాయిలు ఇంత హైట్ ఉండాలి, అవి ఉన్నాయి. అవి మీరు క్లియర్గా నోటిఫికేషన్ చూడండి. సో అది మెయిన్, నేను ఓన్లీ హైలైట్స్ మాత్రమే చెప్తాను. సో నెక్స్ట్ ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 150 మార్క్స్. సో ఈ వీటిలన్నిటిలో క్వాలిఫై అయితే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది యూపీఎస్సీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సో దీని శాలరీ దాదాపు స్టార్టింగే ఇంచుమించుగా 60,000 నుంచి 1,70,000 వరకు ఉంటుంది. సో ఇది పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనకి బేసిక్ ర్యాంక్ ఏంటంటే దీంట్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ కమాండెంట్ అనే ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగా ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ర్యాంక్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ. దీనికి లాస్ట్ డేట్ వచ్చి March 12th. మీరు కంప్లీట్గా ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఇది ప్రాసెస్. ఇది జూలైలో ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ డే. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ అయితే పెడతాను, అప్లికేషన్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే యూపీఎస్కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకందరికీ ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పాలి. సో ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్ సిఏపిఎఫ్. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.